ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్ టాక్స్. నేను మీ భవ్యాని. అందరూ ఎలా ఉన్నారు? అందరూ thumbnail చూశారు కదా. మనలో చాలామందికి స్టెమ్ సెల్స్ అంటే ఏంటో కూడా తెలియదు. అందుకని ఈ వీడియోలో స్టెమ్ సెల్స్ అంటే ఏంటి, స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ అంటే ఏంటి, అసలు స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ చేయాలా వద్దా అనే దాని గురించి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ వీడియో స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి. మా అక్కకి రీసెంట్గా డెలివరీ అయిందని అందరికీ తెలుసు కదా. మేము మా బేబీ స్టెమ్ సెల్స్ క్రైవాల్ కంపెనీలోనే స్టోర్ చేశాము. ఈరోజు స్టెమ్ సెల్స్ గురించి చెప్పడానికి క్రైవాల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ సాయి గారు మన ముందుకు వచ్చారు. బయోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇట్స్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు. సో వీ హ్యావ్ ఏ సీరియస్ అప్రూవల్ ఉందండి కంపెనీకి. సో మీరు వన్ స్టెమ్ సెల్ ప్రిజర్వేషన్ చేసిన తర్వాత లైఫ్ టైం ఎన్నిసార్లు అయినా కానీ మీరు ల్యాబ్కి విజిట్ చేసి మీ స్టెమ్ సెల్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ లీగల్ అగ్రిమెంట్ ఆల్సో. క్లయింట్కి మన లీగల్ అగ్రిమెంట్ ప్రొవైడ్ చేస్తాం. స్టెమ్ సెల్ అనేది కూడా వన్ ఆఫ్ ది సెల్ అండి. ఇది ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ బ్లడ్ సెల్స్ ఉందంటే ఆక్సిజన్ సప్లై చేస్తుంది. అంటే దాని ఫంక్షన్ ఏంటంటే ఆక్సిజన్ సప్లై చేయడం దాని ఫంక్షన్ అనమాట. సో అలాగే స్టెమ్ సెల్ చేసే పని ఏంటంటే స్టెమ్ సెల్ ఇది రీజనరేటివ్ సెల్. అంటే మన బాడీలో ఏమన్నా బ్లడ్ సెల్స్ కానీ ఆర్గన్లో ఉండే సెల్స్ కానీ ఏమన్నా డ్యామేజ్ అయినప్పుడు ఆ డ్యామేజ్ అయిన దాన్ని తిరిగి రీజనరేషన్ చేసేది స్టెమ్ సెల్స్. అంటే స్టెమ్ సెల్ ఒక రీజనరేటివ్ సెల్. పాడైపోయిన దాన్ని తిరిగి తయారు చేసేది స్టెమ్ సెల్స్. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే స్టెమ్ సెల్ బ్యాంకింగ్. స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటే డెలివరీ టైంలో సో బేబీ పుట్టగానే సో బేబీ యొక్క కాట్ టిష్యూ అంటే బేబీ యొక్క బొడ్డుతోడిని ఆ బొడ్డుతోడు లోపల ఉండి ఈ స్టెమ్ సెల్స్ని రెండింటిని కలెక్ట్ చేసి స్టోర్ చేసుకోవడం స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటారు. సో ఇలా ఎందుకు చేస్తారంటే ఫ్యూచర్లో పుట్టిన బేబీకి కానీ సిబ్లింగ్స్ కానీ ఫాదర్కి కానీ మదర్కి కానీ సో ఏమన్నా హెల్త్కి సంబంధించి ఇష్యూస్ కనుక ఏమన్నా వచ్చినప్పుడు ఈ స్టెమ్ సెల్స్ యూజ్ చేసుకొని ట్రీట్మెంట్ చేయించుకోవడం కోసం ఈరోజు మనం ఈ స్టెమ్ సెల్స్ అనేది స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యూచర్లో వచ్చి డిసీజెస్కి ఇప్పుడు డెలివరీ టైంలో బేబీ పుట్టినప్పుడు బేబీ బొడ్డుతోడలోంచి బయటకు వచ్చి ఈ స్టెమ్ సెల్స్కి అసలు సంబంధం అనేది ఏంటి, ఈరోజు మనం వీటిని స్టోర్ చేసుకుంటే ఫ్యూచర్లో వచ్చి డిసీజెస్కి ఇది మెడిసిన్ కింద ఎలా మారుతుంది, దీని ద్వారా ఎలా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అనేది మన కాన్సెప్ట్. సో మదర్ బాడీలో ఉండే స్టెమ్ సెల్స్ ఏదైతే ఉన్నాయో అది మనకి బేబీని ఫామ్ చేస్తాయి. ఫస్ట్ డే ప్రెగ్నెన్సీ వచ్చిన ఫస్ట్ డే నుంచి 60 days వరకు లోపల ఈ సెల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది మేడం. ఇలా ఫామ్ అయిన స్టెమ్ సెల్స్ అన్ని కలిసి ఏం చేస్తాయంటే నెక్స్ట్ 5 months టోటల్ బేబీలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ని సో ఈచ్ అండ్ ఎవ్రీ బ్లడ్ సెల్స్ని ఫామ్ చేసుకుంటుంది. అలా మనకి 7 months ఇక్కడ బేబీ అనేది మనకి ఫామ్ అవుతుందండి ఇక్కడ. సో ఈ 7th month నుంచి 9th month వరకు ఉండే టైంని గ్రోత్ టైం పీరియడ్ అంటారండి. అంటే లోపల తయారైన బేబీ లోపల ఎదగడం. ఇందులో మన స్టెమ్ సెల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ 7 monthsకి బేబీ తయారైంది స్టెమ్ సెల్స్ ఆల్రెడీ బేబీని ఫామ్ చేసినాయి కాబట్టి ఇంకా అవి మదర్ బాడీ నుంచి బయటకు రిలీజ్ అయిపోతాయండి. ఆ మదర్ బాడీ నుంచి బయటకు రిలీజ్ అయ్యే టైమే డెలివరీ టైం. డెలివరీ టైంలో బేబీ పుట్టగానే సో బేబీ కాట్ టిష్యూ బేబీ బొడ్డుతాడుని కట్ చేసి మనం బేబీని సెపరేట్ చేస్తాం. ఆ బేబీని సెపరేషన్ చేసిన తర్వాత ఆ బొడ్డుతాడులో హెవీగా బ్లడ్ వస్తుందండి. అది యాక్చువల్లీ డెలివరీ టైంలో మదర్ బాడీలోంచి బయటకు రిలీజ్ అవ్వాల్సిన బ్లడ్ అండి అది. బట్ ఆ బ్లడ్లోనే ఇప్పటివరకు బేబీని ఫామ్ చేసిన స్టెమ్ సెల్స్ ఏదైతే ఉన్నాయో ఆ బ్లడ్లో అవి కూడా మిక్స్ అయిపోయి బయటకు వచ్చేస్తాయి. అలా బయటకు వచ్చినప్పుడు వాటిని అలా వదులుకుంటే ఇట్స్ ఎ బయలాజికల్ వేస్ట్. అలా వదులుకోకుండా మనం ఏం చేస్తామంటే ఒక 150 ml బ్లడ్ ప్యాకెట్ తీసుకొని ఆ బొడ్డుతాడులో నుంచి బయటకు వచ్చి బ్లడ్ని మొత్తం కలెక్ట్ చేస్తామండి. ఓకే మేడం, ఈ బ్లడ్ మొత్తం కలెక్ట్ చేసుకున్న తర్వాత బేబీకి ఉన్న బొడ్డుతాడు కాకుండా మదర్ బాడీలో ఇంకా ప్లజెంటాకి అటాచ్ అయ్యి ఒక 10 centimeter బొడ్డుతాడు ఉంటుందండి. సో దాన్ని కూడా డెలివరీ టైంలో బయలాజికల్ వేస్ట్ కింద తీసేవలసిన పార్టే. అలా తీసేసిన దాన్ని ఒక బొడ్డుతాడుని ఒక వైల్లో కలెక్ట్ చేసుకుని స్టోర్ చేసుకుంటాం. ఈ ప్రాసెస్ అంతా కూడా సో బేబీ డెలివరీ అవిన మనకి 2 to 5 minutes లోపల అక్కడ ఎవరైతే డాక్టర్ ఉంటారో డాక్టర్ మనకు కలెక్ట్ చేసి మనకు ఒక సెపరేట్ కిట్ బాక్స్లో పెట్టి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇలా హ్యాండ్ ఓవర్ చేసిన ఈ రెండింటిని తీసుకెళ్ళి మనం బెంగళూరు తీసుకెళ్ళి స్టోర్ చేస్తాం. ఎందుకంటే త్రూఅవుట్ ఇండియా అవర్ స్టోరేజ్ లొకేషన్ ఇస్ బెంగళూరు. సో బెంగళూరు తీసుకెళ్ళి స్టోరేజ్ అంటే ఏంటంటే అండి మన బాడీలో ఉన్నంతసేపు సెల్స్ అన్ని బ్రతికే ఉంటాయి. ఎప్పుడైతే మన బాడీలోంచి బయటకు వస్తాయో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సెల్స్ అనేవి డెడ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ స్టెమ్ సెల్స్ కూడా మన బాడీలోంచి బయటకు వస్తున్నాయండి. ఇలా బయటకు వచ్చిన సెల్స్ని డెడ్ అవ్వకుండా లైఫ్ టైం కాపాడుకోవడమే స్టోరేజ్. ఇలా బయటకు వచ్చిన సెల్స్ లైఫ్ టైం డెడ్ అవ్వకుండా ఉండాలి అంటే డెలివరీ టైంలో కలెక్ట్ చేసిన స్టెమ్ సెల్స్ ల్యాబ్కి పంపించి ఆ బ్లడ్లో ఉండి స్టెమ్ సెల్స్ని సెపరేషన్ చేసి సో మన డెలివరీ టైంలో బొడ్డుతాడులో నుంచి కలెక్ట్ చేసిన కార్డ్ బ్లడ్ అంటామండి. అందులో స్టెమ్ సెల్స్ ఉన్న తప్ప అది మొత్తం స్టెమ్ సెల్స్ కాదండి. సో మనం ఏం చేస్తామంటే బ్లడ్ ప్యాకెట్లు ల్యాబ్కి ఫార్వర్డ్ చేసి అందులో ఉండి స్టెమ్ సెల్స్ని సెపరేషన్ చేసి
-196 degrees కోల్డ్ టెంపరేచర్లో లిక్విడ్ నైట్రోజన్ ట్యాంకర్స్లో పెట్టి వీటిని మనం స్టోర్ చేస్తాం. అంటే దాదాపు -200 డిగ్రీల కోల్డ్ టెంపరేచర్లో వీటిని మనం ప్రిజర్వేషన్ చేసి బ్రతికిస్తాం. స్టెమ్ సెల్ స్టోరేజ్ అంటే ఏంటంటే అండి, బయటకు వచ్చిన సెల్స్ని డెడ్ అవ్వకుండా లైఫ్ టైం కాపాడుకోవడమే స్టోరేజ్. లాస్ట్ పాయింట్, డెలివరీ టైంలో ఇలా స్టెమ్ సెల్స్ బయటకు వస్తున్నప్పుడు ఎందుకు కలెక్ట్ చేస్తున్నాం, ఎందుకు వీటిని స్టోర్ చేసి బ్రతికిస్తున్నాం, ఇలా చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో మనకు వచ్చే బెనిఫిట్స్ అనేది ఏంటి. ఇక్కడ మన హ్యూమన్ బాడీలో 2 type ఆఫ్ డిజీజెస్ ఉంటాయి. వన్ ఈజ్ బ్లడ్ రిలేటెడ్, అనదర్ వన్ ఈజ్ ఆర్గన్ రిలేటెడ్. 81 type ఆఫ్ బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్ ఉన్నాయండి. అండ్ కమింగ్ టు ఆర్గన్ రిలేటెడ్ డిజార్డర్స్, మన బాడీలో ఏ ఆర్గన్ డ్యామేజ్ అయినా కానీ ఇట్స్ కమ్స్ అండర్ ఆర్గన్ రిలేటెడ్ డిజార్డర్స్. ఎందుకు ఈ స్టెమ్ సెల్స్ మాత్రమే రీజనరేట్ చేయగలుగుతుంది, రిమైనింగ్ ఎటువంటి సెల్ కూడా రీజనరేషన్ చేయలేకపోతుంది అంటే కనుక, ఇప్పుడు ఏదైతే ఫెయిల్ అయిపోయిన ఆర్గన్ ఉందో, లేకపోతే ఏదైతే ఫెయిల్ అయిపోయిన బ్లడ్ సెల్స్ ఉన్నాయో, వాటి అసలు క్రియేట్ చేసిందే ఎవరు అంటే కనుక ఈ స్టెమ్ సెల్స్ క్రియేట్ చేసిందండి. బట్ ఎప్పుడు క్రియేట్ చేసిందంటే బేబీ కడుపులో ఉన్నప్పుడు 7 months బిఫోర్ క్రియేట్ చేసిందండి. ఇలాంటి వాల్యుబుల్ సెల్స్ బేబీ ఎప్పుడైతే డెలివరీ అయిపోతుందో ఆ బేబీని ఫామ్ చేసిన స్టెమ్ సెల్స్ కూడా వాటి వెనకాలే డెలివరీ అయిపోతున్నాయండి. అలా డెలివరీ అయిపోతున్న వాటిని అలా వదులుకుంటే ఇట్స్ బయలాజికల్ వేస్ట్. అలా వదులుకోకుండా మనం జాగ్రత్తగా కలెక్ట్ చేసి స్టోర్ చేసుకోగలిగితే కనుక ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇవి తిరిగి మళ్ళీ హ్యూమన్ బాడీలోకి పంపిస్తే, సో కడుపులో ఉన్నప్పుడు మొత్తం ఫార్మేషన్ ఎలా చేసుకుందో నార్మల్ లైఫ్లో కూడా అలా ఫార్మేషన్ చేసుకుంటుంది. కాబట్టి సో ఈరోజు మనం వీటిని స్టోర్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద స్టెమ్ సెల్ కాన్సెప్ట్ మేడం. అందరికి పుట్టిన బేబీకి సిబ్లింగ్స్కి మ్యాచింగ్ ఎక్కువ ఉంటుంది. ఈ బేబీ సెకండ్ బేబీ ఫస్ట్ ఏ బేబీ స్టెమ్స్ అయినా సెకండ్ యూజ్ అవుతాయి మేడం. యూజ్ అవ్వకపోవడం అంటూ ఉండదంట. డిపెండ్స్ ఆన్ మ్యాచింగ్ బట్టి మనం ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఈ వీడియోలో సాయి గారి మాటల ద్వారా అందరికీ స్టెమ్ సెల్స్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా నా సజెషన్ ఏంటంటే, డెలివరీ టైంలో స్టెమ్ సెల్స్ని బయలాజికల్ వేస్ట్ కింద వదిలేయకుండా స్టెమ్ సెల్స్ని స్టోర్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకి మన పిల్లలకి యూజ్ అవుతాయి. మార్కెట్లో మనకి స్టెమ్ సెల్స్ ప్రిజర్వ్ చేసుకోవడానికి చాలా కంపెనీస్ ఉన్నాయి, కానీ మనం చూస్ చేసుకునే కంపెనీయే రైట్ అయ్యి ఉండాలి. మీకు స్టెమ్ సెల్స్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, దానికి డైరెక్ట్గా మెసేజ్ చేయండి.